నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రెస్ క్లబ్లో అంబటి నరేష్ ప్రెస్ మీట్. గోదావరికంలో సేవా కార్యాలు. ట్యాంకుపై నుండి దూకి ఆత్మహత్య. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప. అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా. లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆర్ఎఫ్సీల యాజమాన్యానికి ఇచ్చిన సమ్మె నోటీసు మీద ఎలాంటి మెరుగైన స్పందన యాజమాన్యం నుంచి లేకపోవడంతో ఈ నెల 6 తర్వాత ఏ రోజైనా సమ్మె చేస్తామని ఆర్ఎఫ్సీఎల్ కాంట్రాక్ట్ కార్మికుల పక్షాన కార్మిక నేత అంబటి నరేష్ అన్నారు. గోదావరికన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో నరేష్ మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్లో కొండ్ర రూపేష్, మారం తిరుపతి, కుడికందుల సతీష్, ముస్క మధుకర్, తిప్పని రామ్కి, మర్రి శ్రావణ్, రావుల సురేష్, ఆవుల రాకేష్, మిట్ట వేణు, బైర రాకేష్, ఆకుల రమేష్, బండి అశోక్, పల్లె శ్రావణ్ తదితరులు ఉన్నారు. రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్ ఆర్ఎఫ్సిఎల్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల పక్షాన స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. స్ట్రైక్ నోటీస్ పైన ఒక దాఫా చర్చలు కూడా జరగడం జరిగింది. చర్చలలో కార్మికుల పక్షాన ప్రాతినిధ్యం వహించినటువంటి నేపథ్యంలో యాజమాన్యం తరపు నుంచి ఎటువంటి మెరుగైనటువంటి హామీలు కానీ మెరుగైనటువంటి ఏది కూడా మాకు రాలేదు. సానుకూలంగా స్పందిస్తున్నాం, నెక్స్ట్ వరకు ఏమైనా పరిష్కారం చేద్దామన్న మాట తప్ప ఇంతవరకు ఏ మాట రాలేదు. తెలంగాణ రాష్ట్రంలోనే ఏకైక ఆర్ఎఫ్సిఎల్ ఫ్యాక్టరీ, యూరియా ప్రొడక్షన్ ఇచ్చేటువంటి ఫ్యాక్టరీ ఏదైనా ఉన్నదంటే అది మన గోదావరికనే ఉన్నది. దానికి చాలా గొప్పగా, చాలా ఆనందంగా భావిస్తూ ఉన్నాం, గర్వకారణంగా భావిస్తూ ఉన్నాం. ఇలా యూరియా క్రైసిస్ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో, యూరియా కరువు ఉన్నదనంటే మొత్తం రాష్ట్రం కూడా ముఖ్యమంత్రి గారితో పాటు రాష్ట్రం కూడా ఆర్ఎఫ్సిఎల్ మోకాన చూస్తూ ఉన్నది. ఇలా ఉత్పత్తి, బ్రహ్మాండమైన ఉత్పత్తి వచ్చింది. 12 లక్షల టన్నుల ఉత్పత్తి వచ్చింది. ఫిబ్రవరి నెలలో 1,00,000 టన్నుల ఉత్పత్తి వచ్చింది అని మేనేజ్మెంట్ గర్వంగా చెప్తా ఉన్నది. మేనేజ్మెంట్ వారిని ఒక్క నిమిషం మీరు పునరాలోచించుకోవాలి, మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇవాళ మీరు ఏసీ రూమ్లలో కూర్చుంటేనే ఉత్పత్తి వచ్చిందా, ప్రొడక్షన్ వచ్చిందా అని అధికారులను మేము అడుగుతా ఉన్నాం. ఇలా లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కావాలంటే లక్షల క్యూసెక్ల రక్తం పారుతా ఉన్నది కార్మికునికి, లక్షల క్యూసెక్ల చెమట కన్నీరు వారుతా ఉన్నది. ఇలా ఆర్ఎఫ్సిఎల్ ప్లాంట్లో కష్టపడి పనిచేసేటువంటి కార్మికుడు ఇవాళ వచ్చేటువంటి పెట్రోల్ మందం అవుతుంది జీతం. ఉపాసం ఉంటారు ఇళ్లలో భార్య పిల్లలు. ఏదో ఒక రోజు జీతాలు పెరుగుతాయి, ఏదో ఒక రోజు మంచిగా అవుతున్న ఆశతోటి ఇవాళ కార్మికుడు ఆర్ఎఫ్సిఎల్ ప్లాంట్లో పనిచేస్తూ ఉన్నాడు. మేనేజ్మెంట్ కొద్ది అయినా కానీ మానవత్వం లేదా? గొడ్లలాగా పనిచేయించుకుంటా ఉన్నారు. ఇవాళ వర్కర్లతోటి బంజర్ తోటలో దొబ్బి సేఫ్టీ లేకుండా పనిచేయించుకుంటా ఉన్నారు. మేము ఏమడిగినాం? ఆస్తులు అడిగినావా? లేకుంటే కాంట్రాక్టర్ల దగ్గరకు పోయి కమిషన్లు అడిగినావా? ఏమడిగినాం? జీతభత్యాలు పెంచండి అయ్యా అని అడిగినాం. ఎల్వన్ తీసుకుంటాడు లెస్కేసి. ఆ లెస్కేసేటువంటి పద్ధతిని రూపుమాపండి. 10 రూపాయలు కార్మికునికి లాభం చేయండి. లాభం చేస్తే రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తూ ఉంటాడు కార్మికుడు. ఇప్పుడు సల్ఫర్ కోటెడ్ యూరియా వస్తుందని అంటాండ్రు, దానికి పనిచేయాలన్నా, అయ్యాల ఆర్ఎఫ్సిఎల్ తోటే రాష్ట్రంలో ఉన్నటువంటి యూరియా కరువును అధిగమించాలన్నా, ఇవాళ ఏం చేయాలన్నా కానీ ఆర్ఎఫ్సిఎల్ కార్మికుని భుజాలపైనే ఇవాళ యూరియా ఉత్పత్తి ఆధారపడి ఉన్నది. ఇవాళ ప్రభుత్వాల స్థితిగతులు, ప్రభుత్వాల ఉనికి కూడా ఆర్ఎఫ్సిఎల్ కార్మికులను ఆధారపడి. ఎందుకంటే కార్మికుడు కనుక బంద్ పెడితే, యూరియా సకాలంలో రాకపోతే ఇవాళ ప్రభుత్వాలను రైతులు తిట్టేటువంటి పరిస్థితి ఉన్నది. మేము ఒక్కటే తేట తెల్లంగా మీడియా ముఖంగా మేనేజ్మెంట్కు తెలియజేస్తూ ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియజేస్తూ ఉన్నాం, కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు అధోగతి పాలు కాకండి. ఎల్లుండి 6 తారీఖు, మార్చి 6 తారీఖు రోజు జరిగేటువంటి చర్చలలో న్యాయమైనటువంటి కోరికలు, కార్మికుని కొద్దిగా సాంత్వన చేకూరే విధంగా న్యాయంగా ఆయనకు జీతభత్యాలు పెంపిణీ చేయండి, అలవెన్స్లు ఇవ్వండి, ఇన్సెంటివ్ ఇవ్వండి.
ఇవాళ డిస్పాచ్ సెక్షన్ కార్మికులు డబ్ల్యూఎల్ఎం, టీఎల్ఎం, హౌస్ కీపింగ్, లోడర్స్, ఆర్ఎస్సి ఆపరేటర్స్, సైలో ఆపరేటర్స్, బ్యాగర్స్, స్టిచ్చర్స్, ఏరియా స్టోర్స్లో పనిచేసినటువంటి వాళ్ళు, ఇన్స్ట్రుమెంటేషన్, లూబ్రికేషన్, ల్యాబు, మెకానికల్ సెక్షన్, సజ్జాఫర్లో పనిచేసినటువంటి ఆపరేటర్, డస్ట్లో, వీళ్ళందరికీ కూడా ఒక మెరుగైన వేతనం ఒప్పందం చేయండి, వేతనాలు పెంచండి దయచేసి. లేని ఎడల మీరు పోలీసులను పెట్టి అరెస్ట్ చేయించినా మంచిదే, మీరు మమ్మల్ని తీసుకుపోయి జైల్లో వరేసినా మంచిదే. మేము మార్చి 6 తారీఖు తర్వాత ఏ రోజు నుంచి అయినా కానీ చట్టబద్ధమైనటువంటి సమ్మె చేయడానికి మేము తయారుగా ఉన్నాం. బీహార్ కార్మికులు ఎట్లెట్లా పనిచేస్తారో కూడా మేము చూస్తాం. మీరు పని చేయకపోతే బీహార్ వాళ్ళని పెట్టుకొని పని చేసుకుంటామని అంటారా? ఇవాళ తెలుగు వాళ్ళు అందులో లోకల్ వాళ్ళు ఎవ్వరు లేరు. పర్మనెంట్ ఉద్యోగాలలో అయితే అసలు ఎవరు లేరు. కాంట్రాక్ట్ ఉద్యోగాలలో ఉన్నటువంటి లోకల్ వాళ్ళను కాదని మీ బీహార్ వాళ్ళతో పనిచేసుకొని యూరియా పుట్టించుకుంటాం. మీతో ఏంది మీ బీషాదేదని అంటారా? బీహార్ వర్కర్లను కూడా మేము పనిచేయనియం. ప్లాంట్ను ఎప్పుడైనా బీఎఫ్ఆర్లో పోయేటువంటి ప్లాంటు మేము దాన్ని స్తంభించాం, పనులు చేస్తాము. పని చేసుకుంటూ ఉత్పత్తి చేసుకుంటూ మేము ముందుకు పోతాం తప్ప ఉత్పత్తిని బంద్ చేయమని ఇదివరకు అంటే మా మాటలు మేనేజ్మెంటు అసలు పట్టించుకుంటలేదు. ఈసారి మేము ఉత్పత్తి ఆపిచ్చే చూపిస్తాం. మార్చి 6 తారీఖు కనుక ప్లాంట్లో ఆ రోజు ఆర్ఎల్సీ దగ్గర సమక్షంలో ప్లాంట్లో ఉన్నటువంటి కార్మికులు న్యాయం జరగకపోతే మార్చి 6 తారీఖు తర్వాత నుంచి చట్టబద్ధమైనటువంటి సమ్మెను ఇలా ఆర్ఎఫ్సిఎల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టడానికి సిద్ధంగా ఉన్నదని చెప్పి మీడియా ఆత్మీయతకు ప్రతిరూపం, ఆప్యాయతకు నిలువుటద్దం కేంద్ర మంత్రి వర్యులు బండి సంజయ్ ముఖ్య అనుచరుడు కోమల్ల మహేష్ పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా మహేష్ ఆత్మీయ సోదరుడు హైదరాబాద్లో ఉంటున్న బిజ్గిరి శ్యామ్ సుందర్ అపురూప బర్త్డే కానుకను అందించారు. జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో గోదావరికని చంద్రబాబు కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పిల్లలకు పాకెట్ మనీని అందించారు. స్కూల్ హెడ్ మాస్టర్ కిరణ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పాత్రికేయులు ఇజయగిరి శ్యామ్, గడ్డం రాజు, రమేష్, టీచర్లు రామలక్ష్మి, స్వప్న తదితరులు ఉన్నారు. ఎవరింట్లో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మధ్యన కేక్ కట్ చేసి సంతోషంగా జరుపుకుంటారు. దట్ ఈస్ కామన్ థింగ్. కానీ ఎవరికైతే అవసరం ఉంటుందో, ఎవరికైతే ఖచ్చితంగా వారి యొక్క సమాజంలో సమాజ సేవా కార్యక్రమాలు ఉపయోగపడతాయో అలాంటి వారి కోసం పుట్టినరోజులు ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసి వేడుకలను జరుపుకొని వారి యొక్క అవసరాలను తీర్చే విధంగా పాకెట్ మనీ కార్యక్రమం చేయడం నిజంగా అభినందనీయం. మన జ్యోతి గాంధీ ఫౌండేషన్ స్టార్ట్ చేసి సుమారు 3 సంవత్సరాలు నడుస్తున్నది. 3 సంవత్సరాల నుంచి కూడా ప్రతి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో, అంగన్వాడీ కేంద్రాలలో ఎంతోమంది నిరుపేద విద్యార్థులకు పుస్తకాలను అందిస్తున్నారు, పాకెట్ మనీ ఇస్తున్నారు, పెన్నులు, ఇతరత్ర అంశాలు ఉన్నాయి. మొన్న ఎగ్జామ్స్ ప్యాడ్స్ కూడా డొనేట్ చేశారు. నిజంగా ఆ ఆలోచన వచ్చినటువంటి ఫౌండేషన్ యొక్క నిర్వాహకుడు గాంధీ గారికి మీరు ముందు చెప్పబడాలి. చప్పట్లతో పాటుగా ఇంకొకటి ఏంటంటే వారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను పారదర్శకంగా అందరికీ చూపిస్తూ విశ్వాసాన్ని చూరుకొని ఒకరి తర్వాత ఒకరు కొన్ని రోజుల్లోనైతే రోజుకి 2-3 కార్యక్రమాలు, 4-5 కార్యక్రమాలు కూడా జరిగిన సందర్భాలు మేము చేస్తాం. ఖచ్చితంగా మా వంతు సాయంగా 1000 రూపాయలు, 2000 పిల్లలకి ఒక్కొక్కరు 100 రూపాయలు ఇచ్చినా కూడా మంచిదే, సంతోషంగా వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళ అవసరాలు తీరుతాయని ఎంతోమంది కూడా బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నిజంగా కొమ్మల్ల మహేష్ గారు బీజేపీ నాయకులు వారికి తెలిసినటువంటి మిత్రుడే. వారి పుట్టినరోజు వారి యొక్క ఫ్రెండ్ బర్త్డే గిఫ్ట్గా ఈరోజు పాకెట్ మనీని ఫౌండేషన్ సభ్యులైనటువంటి గాంధీ గారి ఆధ్వర్యంలో అందజేయడం అనేది నిజంగా అప్రిషియేబుల్. మరి ఇంత మంచి కార్యక్రమానికి మనందరం కూడా హాజరైనాం. పిల్లలందరూ సంతోషంగా ఉండాలి, మంచిగా చదువుకోవాలి, బాగా మార్కులు సంపాదించాలి. ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నందుకు మీ పేరెంట్స్ గర్వించాలి. ఖచ్చితంగా మీరు కూడా రాబో రోజుల్లో మంచి ప్లేస్లో ఉండి మంచి జాబ్ సంపాదించి మీరు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసి వారి యొక్క అవసరాలను తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గోదావరికన్ పారిశ్రామిక నగరంలో ఓ విషాద ఘటన జరిగింది. జోహార్ నగర్ వాటర్ ట్యాంకుపై నుండి దూకి స్థానిక అంబేద్కర్ నగర్కు చెందిన కళాకారుడు యతిరాజ్ చంద్రశేఖర్
ప్రాణాలను తీసుకున్నాడు. కారణం ఏమైనప్పటికీ అసలు కారణం తెలియరాకపోగా దూకుతానని చంద్రశేఖర్ హంగామా చేశాడు. అక్కడ జనం గుమిగూడారు. పోలీసులు ఘటనా స్థలికి చేరారు. కిందికి దిగమని ఓవైపు పోలీసులు, మరోవైపు జనం కోరినప్పటికీ ట్యాంకు పైన ఉన్న పైపు మీద నిలబడి చంద్రశేఖర్ కిందికి దూకుతానని పలుమార్లు భయపెట్టాడు. చివరకు చంద్రశేఖర్ అదుపు తప్పి కింద పడ్డాడో లేదా కిందికి దూకాడో ఏమో కానీ బలమైన గాయాలతో గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చంద్రశేఖర్ మృతి చెందాడు. కాగా తన తమ్ముణ్ణి స్థానిక కూరగాయల మార్కెట్ సమీపంలోని ఓ బ్రాందీ షాప్ నిర్వాహకుడు కొట్టాడని, అందుకే ఆత్మహత్య చేసుకున్నాడని చంద్రశేఖర్ సోదరుడు ఆరోపిస్తున్నాడు. వన్ టౌన్ పోలీసులు విచారణ జరుపుతూ ఉన్నారు. కొద్దిగా తలకు దెబ్బ తాకింది. అప్పుడప్పుడు అట్నే మాట్లాడతారు. వాళ్ళకు తెలుసు వాళ్ళకి తెలిసిన అవసరం ఏంటంటే మీద చేసుకున్న వారికి ఏమైంది, నాకు ఫోన్ చేశాడు. నాకు కాల్ చేసే వారికి ఏమైంది, కాల్ చేసి ఇట్లా నన్ను రమేష్ కొట్టారా అని చెప్పేసి నాతో చెప్పింది. కొట్టే వారికి ఏమైంది, మనస్తాపంతో డైరెక్ట్ ట్యాంక్ ఎక్కి దూకాడు. ఏది ఉన్నా రమేష్ అని చెప్పేసి కొట్టుకున్నాడు. పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చింది, ఎవరు పట్టించుకోలేదు. పోలీసులు పట్టించుకోలేదా? ఎవరెవరు పోయి ఇచ్చారు కంప్లైంట్? ఒకటే పోయి ఇచ్చిందా? పోలీసులు కూడా ఎవరు పట్టించుకోలేదా? అంటే దీనికి కారణం అంతా రమేష్ అని చెప్పి అని అంటాను. పోలీసు వాళ్ళు ఏం సపోర్ట్ చేయాలి, ఇప్పటిదాకా వచ్చారు కదా ఇంటి వాళ్ళకి ఏమైనా వాళ్ళు సపోర్ట్ చేయరు. వాడు ఒక మెంటలీగా డిక్లేర్గా అన్నట్టు ఆలోచించుకొని వాళ్ళు ఉన్నారు. కానీ వారు ఎప్పుడైనా మంచిది కదా అన్న, వాడు కొన్ని సమాజంలో ఎదిగినోడే కదా, వాడు చాలా మందికి చాలా సహాయం చేసిండు. ఈ రోజు ఇట్లా అయిందని చెప్పేసి ఇవ్వడం అవసరం లేదు కదా, కొట్టే అవసరం లేదు. కొట్టినందుకు ఆయన డైరెక్ట్ ఆత్మహత్య చేసుకున్నాడు. పలానా రమేష్, విశాల్ వైన్స్. మందాడానికి బ్రాండ్ షాప్ ఉండు. బ్రాండ్ షాప్ పోతే ఈ రమేష్కి చంద్రశేఖర్కి ఇద్దరికి లొల్లైతే ఈ రమేష్ అనేది ఆయన కొట్టిండంట. ఆయన బయటకు గుంజి పడేసిండంట. పడేస్తే వీడు 1 టౌన్కి పోయిండు. 1 టౌన్కి పోయి కేసు పెట్టిండు. కేసు పెడితే వీడు కేసు పట్టించుకోలేదు. వీళ్ళు గల్లబట్టి బయట దొబ్బేసిండంట. దొబ్బేస్తే నన్ను పట్టించుకుంటలేదు అని చెప్పి పోయి ట్యాంక్ ఎక్కిండు. ట్యాంక్ ఎక్కి పోలీసులకు ఫోన్ చేసిండు, మాకు ఫోన్ చేసిండు. నేను ట్యాంక్ ఎక్కినాను. ఈయన పేరు ఏం పేరు? చంద్రశేఖర్. మీ వాడు మా మరిది రమేష్ అన్నట్టు కొట్టిండు. బ్రాండ్ షాప్ రమేష్ అన్న కొట్టిండు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.